రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశి పావన సమేత శ్రీమద్ అభీష్టగణపతి పంచాయతన దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణంలో భాగంగా ఈరోజు 18వ అధ్యాయం పారాయణం చేయడం జరిగింది. సర్వేభ్య శ్రీకృష్ణ పరబ్రహ్మానుగ్రహ సిద్ధిరస్తు. ఇది రెండవ విడత, మొదటిసారి. ఈనాటితో రెండవ విడత కూడా ఆ పారాయణం అనేది పూర్తయింది. సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశి పావన సమేత శ్రీమద్ అభీష్టగణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. లక్ష్మీకాంతం కమలనయనం జ్యోతిర్జ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీమద్భగవద్గీత అథ అష్టాదశోऽధ్యాయः మోక్ష సన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశి నిషూదన. అర్జునుడు పలికెను, ఓ మహాబాహు, అంతర్యామి వాసుదేవ, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేర్వేరుగా తెలుసుకొనగూడెదను. శ్రీ భగవాన్ వాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా. శ్రీ భగవానుడు పలికెను, కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు, కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుటయే త్యాగము అని పేర్కొందురు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. కొందరు విద్వాంసులు కర్మలన్నీను దోషయుక్తములే కాన వాటిని త్యజింపగలనని ఎందురు, కానీ యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందురు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. ఓ పురుష శ్రేష్ఠ అర్జున, సన్యాసము త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అను మూడు విధములుగా చెప్పబడినది. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తతు యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనగా యజ్ఞదాన తపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రము గావించును. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఓ పార్థ, ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యమాచరింపవలను అనున్నది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నిషిద్ధ కర్మల, కామ్యకర్మల ఆచరణమును త్యాగము చేయుట సముచితమే, కానీ శాస్త్ర విహిత కర్మాచరణను త్యజించుట ఉచితము కాదు. కావున మోహవశమున దానిని త్యజించుట తామస త్యాగము అనబడును. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయ క్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. కర్మలన్నీను దుఃఖకారముకులే అని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుట రాజస త్యాగము అనబడును. అట్టి త్యాగము వలన ఏ విధమైన ఫలము లభించదు.
కార్యమిత్యేవ యత్కర్మ వియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఓ అర్జున, శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి యందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని భావము. నద్వేష్య కుశలం కర్మ కుశలేనానుసజ్జతే త్యాగీ సత్వ సమావిష్టః మేధావి చిన్న సంశయః. అకుశల కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మల యందు ఆసక్తి కలిగి ఉండనివాడు, శుద్ధ సత్వగుణ యుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయిన వాడు నిజమైన త్యాగి. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫల త్యాగి సత్యాగీత్యభిధీయతే. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అశక్యం. కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రమ అని 3 విధములుగా ఫలములుండును. మరణాంతరము వారు వాటిని తప్పక అనుభవించే తీరవలయును. కాని కర్మఫల త్యాగమునొచ్చిన కర్మయోగులు తమ కర్మఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగానైనను అనుభవింపవలసిన పని ఉండదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాం తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహు, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు కలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్య శాస్త్రమునందు పేర్కొనడం జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. కర్మల సిద్ధి యందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు అనగా సాధనములు, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులలో కూర్చుండును. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. అట్లయినప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలము శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపజాలడు. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాం లోకాన్ నహంతి న విభ్యతే నహంతి న నిబధ్యతే. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టు పాపములను అంటవు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత
త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి మూడు విధములైన కర్మ ప్రేరణములు, కర్త, కరణము, క్రియ అని కర్మ సంగ్రహములను మూడు విధములు. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి. గుణముల సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో మూడేసి విధములుగా పేర్కొనబడినవి. వాటిని గూర్చి విశదపరచదను, వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తుం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. వేర్వేరుగా కనిపించు సమస్త ప్రాణులయందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పురము పురుషుని యొక్క విజ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనము. పృథక్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. సమస్త ప్రాణులయందును నానా విధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని తెలుసుకొనము. యత్తు కృత్స్నవదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. ప్రకృతి కార్యమైన శరీరమునే సమస్తముగా భావించి దానియందే ఆసక్తిని కలిగించినట్టిదియు, తాత్వికముగా అర్థరహితమైనదియు, హేతుబద్ధము కానిదియు, తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అని అందురు. నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్సాత్వికముచ్యతే. కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మను సాత్విక కర్మ అని అందురు. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. భోగరాసుడైన పురుషుని చేతను అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మ అని అందురు. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. పరిణామము, హాని, హింస, సామర్థ్యములను చూచుకొనక కేవలము అజ్ఞానముచే ఆరంభంపబడు కర్మలను తామస కర్మలు అని అందురు. ముక్త సంగో నహం వాది ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఆసక్తిని ఛేదించిన వాడు, అహంకార రహితముగా భాషించువాడు, ధైర్యోత్సాహములు కలవాడును, సిద్ధి అసిద్ధుల యెడల హర్ష శోకాది వికారములకును లోను కానివాడిను అగు పురుషుడు సాత్విక కర్త అనబడు. రాగీ కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము కలవాడు,
అపవిత్ర ప్రవర్తన కలవాడు, హర్షశోకములకు లోనువాడు రాజసకర్తగా భావింపబడింది. అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠో నైష్కృతికోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులను విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుచుండెడివాడు, ఇటువంటి లక్షణములు గల వానిని తామసకర్త అని అందురు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్వేన ధనుంజయ. ఓ ధనుంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదములను అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి వినుము. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గమును, కర్తవ్యమును అకర్తవ్యమును, భయమును అభయమును, అట్లే బంధమును మోక్షమును యథార్థముగా తెలుసుకుని బుద్ధిని సాత్వికమైన బుద్ధి అందురు. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. ఓ పార్థ, ధర్మాధర్మల యొక్కయు కార్యాకార్యముల యొక్కయు యథార్థతత్వములను తెలుసుకొనజాలని బుద్ధిని రాజస బుద్ధి అని అందురు. అధర్మం ధర్మమితి యః మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసి. ఓ అర్జున, తమో గుణావృతమైనందున అధర్మమును ధర్మముగను, అట్లే ఇతర పదార్థములను తద్విపరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అని అందరు. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేనావ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ. ఓ పార్థ, అటునిటు చెలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అని అందురు. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి. ఓ పార్థ, కర్మఫలేచ్ఛ గల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అని అందురు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి ధర్మేధా న విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసి. పార్థ, నిద్ర, భయము, చింతా, శోకములు, ఉన్మత్తములను విడువక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణము చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. సుఖం త్విదామీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం.
తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఓ భరత శ్రేష్ఠ, 3 విధములకు సుఖములను కూర్చియు నేను చెప్పదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులను నర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభమునందు విషతుల్యముగాను గోచరించున్నప్పటికీ పరిణామక్రమమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగును. పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానంగం యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. భగవద్గీత అష్టమోధ్యాయ శేషభాగః. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ. పైన 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 విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగా అనిపించినను పరిణామ క్రమమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజస సుఖము. తస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. నిద్ర, సోమరితనము, ప్రమాదము వలన ఉత్పన్నము సుఖమును తామస సుఖము అని అందురు. ఇటు సుఖము భోగ సమయమునందును పరిణామమునందును ఆత్మను మోహింపచేయుచుండును. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణైః. పృథివీ యందు గాని, ఆకాశం యందు గాని, దేవతల యందు గాని, మరి ఇతర లోకముల యందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియూ ఉండదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజించబడి ఉన్నవి. శమోదమస్తపశౌచం క్షాంతిరార్జరమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంతఃకరణ నిగ్రహము, ఇంద్రియముల నుండి వశపరుచుకొనుట, ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధ భావములను క్షమించుట, రుజుమార్గ జీవనము, వేద శాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట, వేదశాస్త్రముల అధ్యయము, అధ్యాపనము, పరతత్వానుభవము ఇవన్నీను బ్రాహ్మణుల స్వాభావిక లక్షణములు. అవే అక్కడ స్విచ్ కుర్చీ వేస్తున్నాయి. శౌర్యం తేజో ధృతిదాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్నుచూపకుండుట, దానములనిచ్చుట, స్వామి భావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచు పరిపాలించుట మొదలగునవన్నీ క్షత్రియ స్వాభావిక లక్షణములు. అది వేసుకుందా అక్కడ స్టూల్ ఉంటుందో తెచ్చుకుని వేసుకో, లేదా కర్రతో వేయి. అదిగో ఆ కర్రతో వేయి. అదిగో పల్లకి కర్ర, పల్లకి కర్ర. కృషి గౌరాక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము ఇవన్నీను వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే
అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవుడు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను, వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సమస్త ప్రాణదుర్భావము పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందు అతడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. శ్రేయాన్ స్వధర్మే విగుణః. మూడో స్విచ్ అమ్మా. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా ఆచరించబడిన పరధర్మము కంటేను గుణవిహీనమైనదైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. అట్టి స్వధర్మాచరణమునందు మరణము సంభవించినను మేలే అవుతుంది. ఏ విధమైన పాపము అంటదు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఓ కౌంతేయ, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నీను ఏదేని ఒక దోషము చే కూడియే ఉండును. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధి పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఓ అర్జున, ప్రాపంచక విషయములన్నింటి అందును ఆసక్తి లేనివాడు, స్పృహ రహితుడును, అంతఃకరణమును జయించిన వాడు అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, జ్ఞానయోగము యొక్క పరానిష్ఠ అయిన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తి నందు రీతిని సగ్రహముగా తెలిపేదను, వినుము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుతస్య చ వివిక్త సేవీ లఘ్వాశీ యతవా కాయమానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలికైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్విక ధారణా శక్తి ద్వారా అంతఃకరణేంద్రియముల సంయోగమును కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనిన వాడు, రాగద్వేషములను సర్వథా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించిన వాడు, అహంకారము, బలము, దర్పమును, కామక్రోధములను, పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగ పరాయణుడై ఉండువాడు, మమతారహితుడు, శాంతియుతుడు అయిన పురుషుడు సచ్చిదానంద ఘన పరమాత్మ పరబ్రహ్మయందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును.
హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జ్యోతి అయిపోయింది. తపస్సంపన్నుడు కాని వానికిని భక్తి రహితునకును వినవలన కుతూహలము లేని వానికిని నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడునూ తెలుపరాదు. అట్లే నా యందు దోష దృష్టి గలవానికిని కూడా ఎన్నడునూ ఈ ఉపదేశమును తెలుపరాదు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. నా యందు పరమభక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును. ఇందే ఏమాత్రము సందేహము లేదు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు ప్రీతిని కూర్చున్నట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు. అంతేగాక అతని వలె గాని అతనిని మించి గాని నాకు ప్రియమైన వారు ఈ భూమండలమున మరి ఒకరెవ్వడూ భవిష్యత్తులోను కూడా ఉండజాలడు. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. ధర్మయుక్తమైన మనస్సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని ఎరుంగుము. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధాధరములు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందుదుడు. కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఓ పార్థ, ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్తముతో వింటివా? ఓ ధనంజయ, అజ్ఞానదిరితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు ఈ విధముగా పలికింది, ఓ అచ్యుత, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది. స్మృతిని పొంది తిని ఇప్పుడు సంశయరహితుడనైతిని కనుక నీ ఆజ్ఞను శిరసా వహించదను. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడి విధముగా పలికింది, శ్రీ వాసుదేవునకు మహాత్ముడైన అర్జునునకు మధ్య జరిగిన సంవాదమును వింటిని. ఇది అద్భుతమైనది, తనువును పులకింపచేయుచున్నది. వ్యాస ప్రసాదాచ్ఛృతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వేదవ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందిన వాడనై పరమగోప్యమైన ఈ యోగమును అనగా గీతాశాస్త్రమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. నా అంతటి కృతార్థుడు మరొకరు లేరు. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు.
ముహుః. ఓ రాజా ధృతరాష్ట్ర, శ్రీ భగవాను అర్జునులకు మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదం పుణ్యప్రదమైనది, అత్యద్భుతమైన. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ రాజా, అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచూ నేను పొందుతున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మరల మరలా హర్షోల్లాసములతో పులకిత గాత్రునగుచున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండే చోట సంపదలను, సర్వ విజయములను, సకలైశ్వర్యములను, సుస్థిరమైన నీతియు ఉండును. ఇది నిశ్చిత సందేశము. అనగా ఎక్కడైతే శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ ఖచ్చితంగా ధర్మము నిత్యంగా ఉంటుంది. అంటే భగవద్గీత శ్లోకంలో ఒక్కటి చదివినా సరే, లేక ఒక్క శ్లోకం విన్నా సరే, అక్కడ ఖచ్చితంగా శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నట్లే భావన. అంటే అక్కడ అన్ని రకాల సుభిక్షమైన ప్రాంతముగా మారగలదు. హరి ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ